జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సమన్వయంతో పనిచేయాలని, ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు చేసుకోవాలని జనసేన పార్టీ నెల్లూరు పార్లమెంట్ సమన్వయకర్త తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కావలి పట్టణంలోని గొట్టిపాటి కొండపనాయుడు కళ్యాణ మండపం నందు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. జనసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అళహరి సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సభ్యత్వ నమోదు చేయించుకున్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై ఇప్పటికే నాయకులు, కార్యకర్తలకు తెలియజేయడం జరిగిందన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీ భవిష్యత్తుకు ఎంతో కీలకమన్నారు. ప్రతి కార్యకర్త ఉద్యమిగా, సాధ్య ప్రదాతగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలియజేశారు. జన సైనికులకు, వీర మహిళలకు అండగా నిలిచేందుకు, వారి జీవితాలకు, కుటుంబాలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో వారిని కొత్త తరం నాయకులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారన్నారు. నమస్కారం. ఇవాళ కావలి నియోజకవర్గంలో అళహరి సుధాకర్ గారి నాయకత్వంలో ఇవాళ జనసేన పార్టీ ఉద్యమలాగా ఇక్కడ చేసే ప్రయత్నం చేసినందుకు తమ్ముడు అభినందన తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో ఎలాంటి డిస్టర్బెన్స్ పార్టీల మధ్యన గాని, కూటమి మధ్యన గాని ఎక్కడ కూడా ఉండదని మీకు తెలియజేస్తా ఉన్నా. చాలా మంది మీడియా మిత్రులు అడిగారు, ఇక్కడ అంతా గొడవల కింద ఉన్నాయి, మీరేమన్నా చేస్తారని. పవన్ కళ్యాణ్ ఆదేశం ఒకటే, మన జెండా జనసేన, మన నాయకుడు పవన్ కళ్యాణ్ తప్ప మధ్యలో నాయకులు ఎవరో కాదు, ఎవరి మాట వినవలసిన అవసరం లేదు. మన మాట పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అదే చేద్దాం. ఆయన ఆదేశాలు మాకు ఏదైతే ఇచ్చారో అదే చేస్తాం. ఇక్కడ ఇన్ఛార్జితో మీటింగ్ పెట్టాం, ఇక్కడ సభ్యత్వాలు ఆయనతోనే చేస్తాం. 10,000 ఆయన చేస్తానని ఆయన ముందుకు వచ్చారు. తప్పకుండా జరగాలని భగవంతుని కోరుకున్నాం. ఎందుకంటే పార్టీ బలపడాలి. మా ఉద్దేశం ఏంటంటే, మేము కష్టపడేది కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎంతో కష్టపడి ఆయన సొంత డబ్బుని ప్రజలకు దారోసి ప్రజల్ని ఆదుకుని ఇవాళ పార్టీని నిలబెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ మేము ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన, లేకపోతే ఎవరో మంత్రులు అయినంత మాత్రాన మా సొంత శక్తి కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారి శక్తి వల్ల మాతో పాటుగా చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారంటే, అది ఇలాంటి మెజార్టీలు మనం ఎప్పుడు చూడం. 164 మందిని గెలిపించారంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవజ్ఞుడు, ఇటు నరేంద్ర మోడీ గారు సహకారం కావాలని చెప్పి ఆయన సీట్లు వదులుకుని వాళ్ళ రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దాన్ని పూర్తిగా సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారు కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రంలో రాజకీయం కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈ సభ్యత్వాలు అనేది ఏదో ఇన్సూరెన్స్ కోసం, డబ్బుల కోసం కాదు. ఆయనే దీనికి 2 కోట్లు వేసి ఈ ప్రజలకు కావాల్సిన రైతులకు ఇచ్చో, లేకపోతే ఇంకోళ్ళకి ఇచ్చో చేసుకుంటూ వస్తున్న సందర్భం మీకు తెలుసు. అధికారం ఉన్నా లేకపోయినా ఆయన ఈ రోజు చేస్తానే ఉన్నాడు. ఇవాళ ఈ ఊర్లో ఉన్నటువంటి పహల్గాం దాడిలో చనిపోయిన కుటుంబానికి 50 లక్షలు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి, కరోనా సమయంలో ఇక్కడ 50 లక్షలు, అక్కడ 50 ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి, సైనికులు సహాయ నిధి ₹1 ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి, ఎక్కడ మంగళగిరిలో అన్నదానం జరుగుతున్న ₹1 ఇచ్చిన వ్యక్తి. ఆ దాతృత్వం నుంచి పుట్టాడు. మొన్న కూడా ఈ జన సైనికుల కోసం 2 కోట్లు ఇచ్చి ఈ డబ్బుని జన సైనికుల సంక్షేమం కోసం వాడే విధంగా తీసుకున్న నిర్ణయానికి ప్రజల్లో తీసుకెళ్ళండి, ప్రజలకు తెలియజేయండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి విలేజ్ లో దేవుళ్ళే చూస్తూ ఉన్నారు, వైసీపీ నాయకులు కూడా. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ముందుకెళ్లాలని, మన అభివృద్ధి చెందాలని, యువతకు ముఖ్యంగా ఉద్యోగం రావాలి. ఏదైతే మనం ఇచ్చే బిస్కెట్లు 10,000, 15,000తో వాళ్ళ కుటుంబాల్లో నడవు. కాబట్టి ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చేలా ఉద్యమం చేయాలని కోరుతాం.